ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ప్రిదోన్ బిడ్లారా, ఈ అనుదిన వాక్కు ద్వారా మీరు మరింత బలపరచబడుతున్నారని నేను విశ్వాసం ఉంచుతున్నాను. మీ ప్రార్థన వసతులు ఉంటే తప్పకుండా మాకు తెలియజేయండి. అదే రీతిగా వీక్షించే వారిగా కాకుండా ప్రభు పరిచర్య కూడా మీ గుప్పులు విప్పండి. దేవుడి మనం మెండుగా దేవిచ్చేవాడిగా ఉన్నాడు. అనేకమైన అవసరతలు ఉండగా, ఆకృతులు ఉండగా మీరు కూడా ఈ పరిచయలో పాలిభాగస్తులుగా ఉండండి. ఇంకా అనేక మందికి షేర్ చేయండి. ఈ దిన దేవుని వాక్కును మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. దేవాది దేవుడు తన వాక్కును బయలుపరుస్తుంటున్నాడు. నేను మాత్రమే నిన్ను ఓదార్చేవాడను. అవునండి, మనుషుల ఓదార్పు కొంతకాలం ఉంటుంది, తర్వాత ఉండదండి. మనుషుల ప్రేమ కొంతవరకు సాగుతుంది, తర్వాత ఆ ప్రేమ సాగదు. ఈరోజు మనుషుల యొక్క ఓదార్పు కంటే దేవుని యొక్క ఓదార్పు కలిగినటువంటి మాట ఎంతో ఆదరణది, ఎంతో గొప్పదండి. పౌలు గారు అంటున్నారు, ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా నా దేవుడు ఆదరించేవాడై ఉన్నాడని, ఓదార్చువాడై ఉన్నాడు. ఇదిగో నువ్వు కుటుంబాన్ని పోగొట్టుకున్నావా, విధవరాలిగా ఉంటున్నావా, ఇదిగో భార్యను పోగొట్టుకున్నావా, ఆస్తిని పోగొట్టుకున్నావా, ఇదిగో అనారోగ్య సమస్యలతో ఉన్నావా, ఇదిగో దుఃఖాముక్కురాలివే ఏడుస్తున్నావా, నీ అనుకునేటువంటి వారిని వదిలేసిపోయారా, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరా, నిన్ను పట్టించుకోవడం లేదా, ఇదిగో నీ దగ్గరికి ఎవరు చేర్చుకోవట్లేదా, దుఃఖంలో ఉన్నటువంటి నీవు, నిరాశలో ఉన్నటువంటి నీవు, ఇదిగో నిస్పృహలో బ్రతుకుతున్నటువంటి నిన్ను నా దేవుడు ఏం చేసేవాడనంటే ఓదార్చువాడై ఉన్నాడు. ఇదిగో మార్తా మరియమ్ములు ఇదిగో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఎందుకు తెలుసా? లాజరు చనిపోయాడని. లాజరు చనిపోయి 4 దినాలైంది. అయినప్పటికి కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి వెళ్ళారు. దేవా, నీవు గనక ఇక్కడే గనక ఉండగలిగింటే ఇదిగో లాజరు బ్రతికిండేవాడేమో, నువ్వు ప్రేమించినటువంటి శిష్యుడయ్యా, నువ్వు ప్రేమించినటువంటి బిడ్డయ్యా అని మార్తా మరియమ్మలు ఓదార్పు లేక బాధతో వేదనతో ఉన్నప్పుడు ప్రభు ఇదిగో లాజరు బయటకు రాని చెప్పినప్పుడు ప్రేత వస్త్రంతో కట్టబడిన ఆయన బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాం. అంతసేపు దుఃఖంలో ఉన్నటువంటి వారు, వేదనలో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా వారి దుఃఖము, నిరాశ, నిస్పృహ, బాధ, వేదన 4 దినాలు వారు పెట్టినటువంటి కన్నీళ్లు ఒక్కసారిగా తుడిచివేయబడ్డాయి. వారు సంతోషపడుతున్నారు, వారు ఓదార్చబడుతున్నారు. అందుకే శ్రమలో ఉన్నటువంటి వారి దగ్గరికి, దుఃఖంలో ఉన్నటువంటి వారి దగ్గరికి, రోగంతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, వారిని నా జనులను ఓదార్చుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. ఈరోజు దేవుని వాక్కు ప్రకారం ఇదిగో శ్రమలలో ఉన్నటువంటి వారి, నలిగిన వారిని దగ్గరికి వెళ్ళి ఆదరణ కలిగిన మాటలు, మేమున్నాము, మాకంటే గొప్పవాడైనటువంటి దేవాదేవుడు మనతో ఉన్నాడు, ధైర్యంగా ఉండండి, విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, నా దేవుడు శక్తి కలిగిన దేవుడని ఆనాడు ఏ రీతిగా మార్తా మరియమ్మల జీవితంలో దేవుడు సంతోషాన్ని అనుగ్రహించాడు. మీరు కూడా దేవుని ప్రేరణ బట్టి, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఇదిగో అనేక మంది బలహీనుల వారికి సువార్తను ప్రకటించండి. దేవుడు బలపరిచేవాడిగా ఉన్నాడు. నువ్వు ఎట్టి శ్రమలో ఉన్నావో, భర్తను పోగొట్టుకున్నావేమో, విధవరాలిగా ఉంటున్నావేమో, ఇదిగో నాకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరని కన్నీరు పెడుతున్నావేమో, ఇదిగో నా వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఒంటరిదాన్ని, నాకెవరు తోడున్నారని ఆదరణ లేక అల్లాడిపోతున్నావేమో, దేవుడు అంటున్నాడు, నేను మాత్రమే నేను ఓదార్చువాడను. మనుషుల ప్రేమ కానీ, బంధువుల ఆత్మీయుల యొక్క ప్రేమ కానీ, రక్త సంబంధికుల ప్రేమ కానీ, ఏ ఒక్కరి యొక్క ఆదరణ కానీ, ఓదార్పు కానీ కొంతవరకే ఉంటుంది, కొంత సమయం వరకే ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉండినటువంటిది. ప్రియమైన బిడ్డ, శాశ్వతమైన కాలం ఉండేటువంటిది. ఒకవేళ అట్టి ప్రేమ నువ్వు పోగొట్టుకుని ఉంటే ప్రభు ఇదే కాలం హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడంట, దీవించేవాడిగా ఉన్నాడంట, ప్రేమించేవాడిగా ఉన్నాడు. కనుక ఎట్టి శ్రమలో ఉన్నటువంటి నీవు ఓదార్పు కొరకు ఎదురు చూస్తున్నామో, తల్లి మరచినా, తండ్రి మరచినా నిన్ను విడువక ఎడబాయిగా ప్రేమించినటువంటి దేవుడు, మరణములో ఉన్నవేమో జీములోకి నడిపించే దేవుడు, అప్పులలో ఉన్నవేమో, ఆర్థిక పరిస్థితుల్లో చిన్న భిన్నమై ఉన్నవేమో, దేవుడు నిన్ను ఓదార్చేవాడై ఉన్నాడు. నీ దుఃఖమును నాట్యముగా మార్చి నిన్ను ఓదార్చి దేవుడు తన కౌగిట్లో నిన్ను చేర్చుకుందునుగాక. ఆమేన్.